హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, పెరుగు, జీడిపప్పు, పన్నీరు, అల్లం వెల్లుల్లి పేస్ట్. జీడిపప్పు పన్నీర్ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా రెడ్డిష్ వచ్చినంత వరకు ఏపి అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్ కంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. నేను ఎలా చేయాలనేది చూపిస్తాను. నేను ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, సాజీరా, తర్వాత బిర్యానీ ఆకు ఇవి వాటర్లో వేసి బాగా మరగనివ్వాలన్నమాట. దీంట్లో రైస్ ఉడకాలన్నమాట, అందుకని పెట్టాను. కొంచెం గరం మసాలా, ఉప్పు, ఆయిల్ దీనిలోనే వేసి ఆయిల్ వేస్తే ఎందుకంటే ఆయిల్ వేస్తారు రైస్ ముద్దగా అంటుకోకుండా పొడి పొడిగా ఉండడం కోసం. తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్ రాదు, అంత బాగుంటుంది. దాంట్లో కొంచెం గరం మసాలా అనమాట. ఒకసారి చూడండి. అంటే అందరూ చేస్తారు, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారనమాట. నేను మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తాను, పిల్లలకి ఇష్టం అనమాట ఇలా చేస్తే. వాటర్ ఇలా బాగా మసిలినప్పుడు ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. బాగా నానబెట్టుకునే రైస్ 1 అవర్ నానబెట్టనమాట. రైస్ బిర్యానీ రైస్, బాస్మతి రైస్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో ఒక 70% ఉడకాలన్నమాట. ఇందులో మసాలాలు వేసాం కాబట్టి ఆ రైస్కి బాగా మసాలా పడుతుంది. ఇలా వేసి ఒకసారి కలపాలి. అంటే అస్తమానం కలపకంటే ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పన్నీరు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోవాలి. అంటే విజిల్ పెట్టే కుక్కర్ కాదు, కొంచెం దల్సర మందంగా ఉన్న గిన్నె పెట్టుకుంటే రైస్ మాడదనమాట. ఇప్పుడు ఇదేంటంటే ఇలాచీ పొడి అనమాట. ఇలాచీ పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దాంట్లో కొంచెం ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ వేసాను. మీరు వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి కూడా కొంచెం వేసాను నేను. దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. దాన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఎర్రగా వేగినంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. రెస్టారెంట్లో కంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు అందరూ చూడండి, ట్రై చేయండి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకొంచెం ఆగాలి. ఏగియాయి బాగా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను స్పూన్ చూపించాను కదా ఫ్రెండ్స్, ఎక్కువ వేసారేమో అనుకుంటారు. అది చిన్న స్పూన్ అనమాట. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం, అది ఎక్కువేం కాదు. ఇది పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. పక్కనేమో రైస్ ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవుతుంది అనమాట ఆకు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ బిర్యానీ కావాలి అంటారు కదా. దీంట్లో పన్నీర్తో పాటు వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కాకపోతే దీంట్లో గరం మసాలా కొంచెం, అంటే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కారం 2 స్పూన్లు కారం వేసాను నేను. తగినంత సాల్టు, అంటే ఉప్పు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి.
ఆల్రెడీ నేను గరం మసాలా ఏంటంటే అన్నీ ఫ్రై చేసి నేను పొడి చేసి పెట్టుకుంటాను, అదే కాబట్టి ఫ్రై అవ్వవసరం లేదు. దీంట్లోని ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఇది ఒక్కసారి ఆయిల్లో ఉడికిందనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది పెరుగు. దీంట్లో ఒక్క నిమ్మకాయ చెక్క పిండుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి దీనిలో మనం ఏపి పెట్టుకునే పన్నీరు జీడిపప్పు ఉంటుంది కదా, అవి కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట. ఆయిల్ పైకి తేలిందంటే బాగా ఉడికింది మొత్తం అంతా కలిపి మసాలా పెరుగు అన్నీని. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకునే పన్నీరు జీడిపప్పు దాంట్లో వేసుకోవాలి. మనం ఏపి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఒకసారి కలపాలి బాగా. ఈ పన్నీర్కి మసాలా అది పడుతుంది బాగా. ఇప్పుడు రైస్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైసు ఆనియన్స్, ఇవి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవాలి. ఇది ఇలాచీ పొడి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. రైసు స్మెల్ కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాచీ పొడి వేసి కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఉడికిన రైస్ని 70% ఉడికిన రైస్ని వేసుకోవాలి. నేను మొబైల్ పట్టుకొని షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం షేక్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం రైస్ అంతా వేసేసాను. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం లైట్గా జల్లుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకునే ఆనియన్స్ పైన వేసుకోవాలి. కొంచెం ఇలాచి పొడి ఉంది కదా, అది కొంచెం పైన జల్లాలి. జీడిపప్పు ఫ్రై చేసుకునే జీడిపప్పు అలా అక్కడక్కడ కొంచెం వేసుకొని నిమ్మకాయ పైన పిండాలి. 2 ముక్కల్లో ఒక ముక్క కిందన వేసాం కదా, ఇప్పుడు దాని పైన కూడా ఒక నిమ్మకాయ చెక్క పిండాలి. ఫుడ్ కలర్ లైట్గా డిజైన్గా కనిపించడానికి రైసు వేస్తున్నాను నేను. ఇప్పుడు విజిల్ కాకుండా కుక్కర్ పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి, విజిల్ పెట్టకూడదు, సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఆవిరికి 30% మగ్గనివ్వాలి. అయిపోయింది ఆల్రెడీ, చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో చూపిస్తాను నేను ఇప్పుడు. చూసారు కదా, రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పన్నీర్ బిర్యానీ. స్మెల్ అయితే అద్దిరిపోతుంది, చాలా మంచిగా వస్తుంది స్మెల్. చూసారు కదా, ముద్ద అవ్వకుండా పొడి పొడిగా ఎలా వచ్చిందో. ఎప్పుడు కూడా విజిల్ పెట్టకూడదు, బాస్మతి రైస్ కాబట్టి ముద్ద అయిపోతుంది. మొత్తం పైనుంచి కలిపి చూపిస్తాను. ఫైనల్గా ఇలా వస్తుంది అన్నమాట రైసు. ఇప్పుడు వడ్డించుకుంటాం చూడండి ఫ్రెండ్స్. పన్నీర్ బిర్యానీ ఇలా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.